జనాభాలో అగ్రభాగమైన యువతకు దిశానిర్దేశం చేసేందుకై, యువత సమస్యలను చర్చించి పరిష్కారం అన్వేషించేందుకై, యువత అవకాశాలు ఆకాంక్షలను సాధించేందుకై, యువతను సన్మార్గంలో సామూహిక శక్తిగా మార్చేందుకై, సురాజ్య సాధన దిశగా యువతను జాగృతం చేసేందుకై యువపథం 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 వందే యువపథం. కోరికలే గుర్రాలు గుర్రాలు, ఇది పాత మాట. కోరికలే ఫ్లైట్లు రాకెట్లు, ఇది కొత్త మాట. ఖర్చు తడిసి మోపడవుతుంది మామల కర్లో పెట్టు నీ మనసుని. జోకర్ అవుతావు సుమా, క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్, కాస్ట్లీ లైఫ్ మోస్ట్లీ నైఫ్ బామా. వందే యువపథం వందే యువపథం వందే యువపథం వందే మాతరం. మీతో చర్చలు జరిపించి, మీతో డిబేట్ జరిపించి, మీ సమస్యలేంటి, వాటి పరిష్కారాలేంటి, ఇవన్నీ కూడా చర్చించి వాటికి ఒక షార్ప్ ఫోకస్ సమాజంలో తీసుకురావడానికి తీసుకొచ్చిన కార్యక్రమం యువపథం. కడప మదీనా ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివాను. సో నిరుద్యోగం అనేది పెద్ద సమస్యగా మారింది. ఎక్కడ చూసినా కూడా తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి తెచ్చిపెట్టుకుంటారు. మనకు అప్పుడు అర్థం కాదు, చదివేటప్పుడు మనకు అర్థం కాదు. సో చదివిన తర్వాత ఉద్యోగం రానప్పుడు మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో నాకు ఎందుకు ఉద్యోగం రాలేదు, ఎందుకు ఉద్యోగం రాలేదు. సో ముందే చదవాలి. సో దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, చదివిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో చదివిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే naukri.com ఒక సర్వేలో చెప్పింది. సో ఇన్ రూరల్ ఏరియా దెర్ ఈస్ లెస్ ఇండస్ట్రీస్, సో దెర్ ఈస్ నో ఛాన్సెస్ ఫర్ ఎడ్యుకేషన్ పర్సన్. ఇండస్ట్రీస్ అనేవి మనకి ఎంతో ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ దాన్ని అమలు చేయదు. సో ఎక్కడి నుంచన్నా చిన్న క్లూ దొరికినా కూడా ఆదాయం రాబట్టుకోవాలని చూస్తుందే కానీ గవర్నమెంట్ మన కోసం ఖర్చు పెట్టేది చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు బిల్లులని ఏదో ఒక దానిపైన ఛార్జెస్ చాలా పెంచింది. చూస్తున్నాం 3 months నుంచి రాజీవ్ ఉపకరణాలని చెప్పారు. దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు. 50,000 members కి జాబ్ ఆఫర్స్ ఇస్తే దాంట్లో చేస్తున్న వారు 1000 members. సో ఈ ప్లాన్ ఎందుకు అమలు చేస్తున్నారు? దీనికన్నా బెటర్ చేయొచ్చు కదా. ఈ ప్లాన్ అమలు చేస్తుంటే బెటర్ అమలు చేయొచ్చు కదా. మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉంది అన్నాడు. దానికి సరిపోయే పరిశ్రమలు టౌన్స్ లో, రూరల్ ఏరియాస్ లో రావట్లేదు అన్నాడు. మూడో పాయింట్, అసలు సరిపోయే పరిశ్రమలు, ఉద్యోగాలు ప్రభుత్వం సృష్టించడం లేదు అన్నాడు. వీటి మీద మీలో ఎవరైనా ఏమైనా కమెంట్ చేయాలా? నిరుద్యోగ సమస్య అనేది ప్రజెంట్ మన సొసైటీకి వెన్నునొప్పి లాంటిది. 100% నాలెడ్జ్ క్వాలిఫికేషన్ ఉంది, బట్ దేర్ ఇస్ నో జాబ్. దేశం మొత్తానికి ఇప్పటికీ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు 65 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు ఈ 65 లక్షల మందిని పక్కన పెట్టేసి మిగిలిన వాళ్ళకి కనెక్షన్ ఇంకా ఎంతో నిరుద్యోగం ఉన్నారు. ఎప్పుడు జాబ్ అనుకున్నా ఏదైనా సరే బిజినెస్ వైపు వెళ్ళొచ్చు కదా. మానవుడు పుట్టినప్పటి నుండి జీవనోపాధిని పొందుటకు ప్రయత్నమునే ఉద్యోగం అంటారు. అలా లేకుండా ఏదో పని పాట చేసుకున్నట్టే దాన్ని నిరుద్యోగం అంటారు. అంటే అతనికి బ్రతుకు తెరుగునకు కావాల్సిన ఇది లేదనమాట. అసలు ఎందుకు నిరుద్యోగ మారుతున్నాడు అంటే నిత్యావసర వస్తువుల ధరలు అనేవి విపరీతంగా పెరిగిపోయింటాయి. ఒక ఆయన ఉంటాడు, కూలీ చేసుకుంటాడు, అతనికి రోజుకి 100 రూపాయలు మాత్రమే జీతం వస్తుంది. అంటే నెలకి 3000 మాత్రమే. ఆ 3000తో అతని ఇంటి పన్ను కట్టగలదా, నీటి పన్ను కట్టగలదా, ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చుకోగలదా, అతని పిల్లల్ని చదివించగలడా? చదివించలేడు. కాబట్టి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి వెంటనే. అప్పుడు ఏం చేస్తాడు? అతని పిల్లల్ని వాడు ఆయన చదివించలేడు. అదే అవకాశంతో తీసుకోండి ఆ పిల్లలు ఏం చేస్తారు? ఏదో ఒక బండ చూసుకుంటారు ఒక ఏరియాలో, అక్కడ కూర్చుంటారు. వాళ్ళకి తోడు ఇంకొక 3-4 వస్తారు. వచ్చే పోయే వాళ్ళని ర్యాగింగ్ చేసేది అట్లా జరుగుతా ఉంది. అంటే యువత పాడైపోతుంది కదా. పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళందరికీ ఉద్యోగం ఇవ్వటం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు టీచర్ పోస్ట్ కి 1,00,000 పోస్టులు అప్లికేషన్ వేస్తే ప్రభుత్వం కేవలం 10,000 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నది. ప్రైవేట్ సంస్థల్ని, సాఫ్ట్వేర్ కంపెనీస్ వాటిని ఎంకరేజ్ చేస్తే 50 మంది ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా ఇంకా 50 మంది
మంది కనీసం వేరే ప్రైవేట్ ఉద్యోగుల్లో అన్నా ఉంటారు కదా. అంటే నిరుద్యోగం అనేది కనీసం తగ్గుతుంది. నిరుద్యోగ సమస్యను మనం తగ్గించవచ్చు. ధరలు తగ్గించడం లేదు అంటే వాళ్ళ నాన్నగారు కోట్లు ఉన్నాయా? లేవు కదా. అందరూ తినాలి అంటే అందరూ ఉండాలంటే వాళ్ళకి వచ్చే జీతంతోనే వాళ్ళు తెచ్చుకొని తినాలి. అంటే దాని జీతం అంటే రేట్లు తగ్గించాలి కదా. రేట్లు తగ్గించినట్లయితే ఏమైతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్స్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అనేక పథకాలు కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్టయితే బ్యాంకుల్లో రుణాలు ఇస్తున్నారండి, వడ్డీలు లేకుండా రుణాలు ఇస్తున్నారండి. ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తారు ఆ డబ్బంతా? ప్రజల నుంచి కలెక్ట్ చేస్తే తప్పితే అమౌంట్ రాదు. ఏ విధంగా కలెక్ట్ చేస్తారు? ప్రజల నుంచి పన్నులు విధించడం, ప్రజల నుంచి లాట్ ఆఫ్ అమౌంట్ అనేది ట్యాక్సెస్ రూపంలో అయితేమి, పెట్రోల్ రేట్స్ అనేవి హైక్ చేయడం అయితేమి, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ లో నిర్వర్తించాలంటే డబ్బులు ఎవరు ఇస్తారండి? మీరు చెప్పండి, ఎవరు ఇవ్వరండి? అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజల నుంచి కలెక్ట్ చేయాలి. ప్రజల నుంచి వివిధ వస్తువులు కొనేటప్పుడు కానీ సరుకులు కొనేటప్పుడు కానీ ట్యాక్సులు విధించడం అయితే ఏమి, అలా చేసినప్పుడు మనం లేకపోతే ప్రభుత్వం ఎక్కడుందండి? మన నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి దాన్ని ఒక అమౌంట్ అనేది అందరికి స్పెండ్ చేసి మేము పెద్ద గొప్ప కార్యాలు చేస్తున్నాం, ఘనకార్యాలు చేస్తున్నాం అండి. అక్కడ ఎక్కడి నుంచి వస్తుందంటే అమౌంట్? దే హావ్ కలెక్టెడ్ దట్ అమౌంట్ ఫ్రమ్ ది పీపుల్ ఓన్లీ. ఉచిత విద్యుత్ ఇస్తామంటారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారంటారు, స్కాలర్షిప్ ఇస్తామంటారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్? నో యూజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కానీ స్కాలర్షిప్ స్కీమ్ కానీ ఉపయోగించుకుంటున్నాం మనమందరూ. ఒక పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవట్లని నేను మనం చేసుకుంటున్నాను. డబ్బులతో వాళ్ళు బాగా ప్రైవేట్ కాలేజ్ చదివి వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. అదిగో అప్పటికి వాళ్ళకి మాత్రమే 75% అంటారు కదా. 75% ఎవరు? ఉన్నవారు చదివిస్తారు, వాళ్ళకి వస్తుంది ఫీజు రియంబర్స్మెంట్. పేదవారికి నిరుద్యోగులకు ఎవరికి ఇస్తారు? వాళ్ళు చదవలేదు, వాళ్ళకి ఇవ్వలేదంటారు. వాళ్ళకి ఎన్ని పరిస్థితులు ఉంటాయి ఎవరికి తెలియదు కదా. ఒక పేద ధనిక అనే వర్గం లేకుండా ప్రతి ఒక్కరికి ఇస్తుంది. దానివల్ల వాళ్ళు ఏమిటికి ఇస్తున్నారంటే ఆ విధంగా ఫర్ ది పర్పస్ ఆఫ్ ఓట్స్ ఓన్లీ దే గివ్ ద స్కీమ్స్ టు ఆల్ పీపుల్. దానివల్ల ఏమైతుందంటే సమాజంలో ఆర్థిక అసమానతలు దెబ్బతింటాయి. అదే విధంగా ఆర్థిక అభివృద్ధి అనేది గుంటుపడుతుంది. ఎందుకంటే ఉన్నవాడికి ఇస్తాడు, లేనివాడికి ఇస్తాడు. వాట్ ఈస్ ద యూజ్? ఎలక్షన్లప్పుడు ఊరికే వచ్చి మన ముఖాన డబ్బులు కొట్టేసి బిర్యానీ ప్యాకెట్లు పెట్టేసి పోతున్నారు. ఈ అవినీతి అనేది సమాజంలో పెరిగిపోయింది. రెండోది, ఈ ధరలు తగ్గిస్తే ఇటుపక్క పెరుగుతుంది, ఇది తగ్గిస్తే ఇంకేదో పెరుగుతుంది. కాబట్టి డబ్బులు చెట్లకు కాయడం లేదు, ఊరికే స్కీమ్లు పెట్టడం కాదు. అవి పని చేయాలి, అవి ప్రజలకు పనికి రావాలి, అభివృద్ధి చెందాలి. ఈ పాయింట్స్ మీద వీళ్ళు మాట్లాడారు. బాగా చదివిన వాళ్ళకి ఉద్యోగం రాకపోతే చదివిస్తారు సార్ ఇంట్లో అంతా. ఉద్యోగం కోసం కదా, బాగా చదివితే బాగా ఉద్యోగం వస్తుంది చెప్పేసి మమ్మల్ని అంతా చదివిస్తా ఉన్నారు. ఉద్యోగం చదివిస్తారా? ఓకే, మీరు విమర్శిస్తున్నారు అంటే చదువుకున్న ఉద్యోగాలు రావు, లంచాలు ఇచ్చే వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి సమాజంలో. కాబట్టి మమ్మల్ని చదివించి ఏం లాభం అంటున్నారు. మన అమ్మ నాన్న మమ్మల్ని చదివిస్తారు. అది ఎందుకోసం చదివిస్తారు? జాబ్ కొట్టాలని కదా. ఇంకోటి అక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి నాలెడ్జ్ పెరగాలి. అంటే నా బిడ్డ సమాజం గురించి తెలుసుకోవాలి, సమాజంలో ఎట్లా మెలగాలి, ఏ రకంగా డెవలప్ కావాలి అనేది కూడా ఇందులో ఇవిడి ఉంది కదా. ఓన్లీ జాబ్ కోసం అన్నట్టయితే మనం ఎవరైనా చదివేస్తారు. టాలెంట్ ఉంటే జాబ్ ఎందుకు రాదు సార్? బాగా చదువుతామంటా ఉన్నారు. టాలెంట్ ఉంది కాబట్టి జాబ్ కన్ఫర్మ్ గా వస్తుంది. మీకు భవిష్యత్తులో ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలా, పరిశ్రమలు ఉండాలంటే పెట్టుబడులు ఉండాలా, పెట్టుబడులతో సరిపోదు, విద్యుత్తు ఉండాలా. వీటినన్నింటినీ సమకూర్చే ప్రభుత్వం ఉండాలా. ప్రభుత్వంలో అవినీతి పరులు ఉండకూడదు. ఇది మీరందరూ చెప్పింది. ప్రభుత్వం బాధ్యత కాదన్నారు. మనం ఈ రోజు ఒక ట్యాక్స్ కానివ్వండి, ఒక తినే వరకు అసలు బట్టలు ఏదైనా మన ప్రభుత్వానికి కడుతున్నాం. ఎందుకు కడుతున్నామో మనకు మన సంక్షేమం చూడడానికి కడుతున్నాం. అలాంటప్పుడు మన సంక్షేమం ఏమి, మనకు కావాల్సిన ఉపాధి కల్పించాలి. ఎందుకు కల్పించాలి? నిరుద్యోగం ఉంది అంటారు. ఈ నిరుద్యోగం అనేది మనమే కారణం, యూతే కారణం. ఎందుకంటే వాళ్ళు పని సరిగా నిర్వర్తించడం లేదు.